వాళ్ళ ఫ్యాన్ అసోసియేషన్స్ని డామినేట్ చేసే రేంజ్లో మనకి అక్కడ ఫ్యాన్ అసోసియేషన్స్, ఫ్యాన్ క్లబ్స్ ఫామ్. ఫైనలీ ద వార్ 2 ద మోస్ట్ యాంటిసిపేటెడ్ టీజర్ రిలీజ్ అయిపోయిందనమాట. గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ వర్సెస్ మన జూనియర్ ఎన్టీఆర్. ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా మనకి బర్త్డే గిఫ్ట్గా ఈ టీజర్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. అండ్ ఈ ప్లాన్ 100% సక్సెస్ఫుల్ అయింది. మన ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే సెలబ్రేట్ చేసుకునే విధంగా ఆ టీజర్ కట్ని మనకి రిలీజ్ చేసి వదిలేరనమాట. అండ్ గ్రీక్ గాడ్ వర్సెస్ ఎన్టీఆర్ అనే కాన్సెప్టే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. మన జూనియర్ ఎన్టీఆర్ టీజర్ వరకు మాత్రం విలన్ లాగా, యాంటోగనిస్ట్ లాగా అనిపిస్తుంది, కానీ అది కన్ఫర్మ్గా మనం చెప్పలేం అనమాట. సో థియేటర్లో రిలీజ్ అయ్యే వరకు మనం దాని గురించి వెయిట్ చేసి ఈ ఫేస్ ఆఫ్ ఏదైతే ఉందో, హీరో విలన్ ఫేస్ ఆఫ్ ఎంత ఇంట్రెస్టింగ్గా అక్కడ ఆన్ స్క్రీన్ ప్రజెంట్ చేయబోతున్నారు, ఎంత ఇంట్రెస్టింగ్గా రాసుకున్నారు అనేది మనం అక్కడ చూడొచ్చు. అండ్ కొన్ని పీసెస్ మనకి విఎఫ్ఎక్స్ విషయంలో కొంచెం డిస్టర్బెన్స్గా అనిపించినా, ఒకవేళ స్టోరీతో కానీ దాన్ని డామినేట్ చేయగలిగితే మనం దాన్ని కూడా ఈజీగా అవాయిడ్ చేసేయగలమని నాకు అనిపించింది అనమాట. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా బాగా నచ్చిన విషయం ఏంటంటే, ఈ బార్డర్స్ చెరిగిపోయి తెలుగు టు తమిళ్, తెలుగు టు హిందీ, తెలుగు టు కన్నడ కొలాబరేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ మెన్షన్స్ చేసిన ఇండస్ట్రీస్ ఖచ్చితంగా మన వాళ్ళు ఎలా కొలాబరేట్ అయ్యారో కూడా మీకు తెలుసు. కూలీతో తమిళ్తో మన తెలుగు వాళ్ళు, జైలర్తో తెలుగు తమిళ్ కాంబినేషన్ మనం ఆల్రెడీ చూసాం. అండ్ జూనియర్ ఎన్టీఆర్ కొలాబరేటింగ్ విత్ ప్రశాంత్ నీల్ ఫ్రమ్ కన్నడ ఇండస్ట్రీ. అండ్ ఇప్పుడు వార్ 2తో హిందీతో కూడా కొలాబరేట్ అయ్యాం. సో ఇలా మనం బార్డర్స్ని చెరిపేసి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోస్ అందరూ మొత్తం హోల్ ఇండియన్ ఇండస్ట్రీస్ అన్నిటిలోని మన వాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఇది ఒక ఇండియన్ సినిమా అని చెప్పి, దిస్ ఈజ్ ఇండియన్ సినిమా ఫర్ యూ అని చెప్పేసి వరల్డ్ సినిమాకి చూపిస్తే ఒక రకమైన పాజిటివ్ వైబ్ తోటి చెలరేగిపోవచ్చు. ఇండియన్ సినిమా మంది అని చెప్పేసి కాలర్ ఎగరేసి చెప్పేసుకోవచ్చు అనమాట. సో ఈ పాయింట్ నాకు బాగా నచ్చింది. అండ్ స్క్రీన్ టైం విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్కి విలన్ అనుకుంటే, ఎందుకంటే వార్ అంటేనే మనకు గుర్తొచ్చేది గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కాబట్టి, ఆయనకి స్క్రీన్ టైం ఎక్కువ, ఈయనకి స్క్రీన్ టైం తక్కువ అని చెప్పేసి మనం అది పట్టించుకోకుండా ఎంత ఇంపాక్ట్ఫుల్గా జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ని రాశారనేది మనం జడ్జ్ చేసుకుంటే దాన్ని బట్టి మనం కంప్లీట్లీ సాటిస్ఫై అవుతాం అనుకుంటున్నాను. సో ఫ్యాన్స్ ఉంటుంది ఆటోమేటికల్లీ మా హీరో స్క్రీన్ టైం ఏంటి తక్కువ ఎక్కువ అని చెప్పేసి. నా వరకు నేనేమి ఆలోచిస్తానంటే, స్క్రీన్ టైం బదులు ఇంపాక్ట్ ఆఫ్ ద క్యారెక్టర్ పట్టించుకుంటే బెటర్ అనిపించింది. లైక్ విక్రమ్లో సూర్య ఇచ్చిన క్యామియో లాగా. ఇది క్యామియో కాదు అఫ్కోర్స్, ఇంపాక్ట్ మాత్రం స్ట్రాంగ్గా పడాలని గట్టిగా కోరుకున్నాను. బాలీవుడ్కి మన వాళ్ళు గుర్తుండిపోవాలి. ఇప్పటికే ఆల్రెడీ గుర్తున్నారు, ఇంకా గట్టిగా బలమైన స్టాంప్ పడిపోవాలి. వాళ్ళ ఫ్యాన్ అసోసియేషన్స్ని డామినేట్ చేసే రేంజ్లో మనకి అక్కడ ఫ్యాన్ అసోసియేషన్స్, ఫ్యాన్ క్లబ్స్ ఫామ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే జూనియర్ ఎన్టీఆర్ అన్న. ఇంకా ఇలాంటి సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సినిమా బీయింగ్స్.